వెల్కమ్ టు V5 న్యూస్ అప్డేట్ చూద్దాం. అనకాపల్లి ఉత్సవ నేపథ్యంలో ముత్యానపాలెం తీరంలో ఏర్పాట్లను హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణారావు, ఎస్పీ తుహిన్ సిన్హా కలిసి పరిశీలించారు. ఈ నెల 30-31 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీచ్ వద్ద విద్యుత్ దీపాల అలంకరణ, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుట్బాల్స్ ను మంత్రి పరిశీలించారు. మీడియాతో మంత్రి అనిత మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్లవర్ ఫ్లో, ట్రాకర్స్ ఫ్లో, సంగీత విభాగం, కార్నివాల్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కుటుంబ సమేతంగా అనకాపల్లి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రజలకు మంత్రి అనిత ఆహ్వానించారు. ఫోక్ సాంగ్స్ కానీ, కామెడీ షోలు కానీ, వోకల్ టాలెంట్ కానీ, రెండో రోజు మనం ఇవన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసాం కదా, అక్కడ మనం ఏదో రిబ్బన్ కటింగ్ అనేది లాంచ్ ఇక్కడ లాంచ్ చేసి దగ్గర 270 మంది కళాకారులు రకరకాల నృత్యాలు కానీ, ఆటలు కానీ, తప్పిడుగుళ్ళు కానీ, కోలాటాలు కానీ, దింసా కానీ, తీన్మారు కానీ, వివిధ రాష్ట్రాల్లో వైజాగ్లో మీరు చూసే ఉంటారు. వివిధ రాష్ట్రాల్లో ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ, ఇవన్నీ కూడా 10 అడుగులకి ఒక ఆటపాట ఉంటుంది. మన గెస్టులను వాటితో స్వాగతం పలుకుతూ స్టేజీ వరకు తీసుకుని వెళ్తాం. స్టేజీ దగ్గర వాళ్ళు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఫుడ్ స్టాల్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ కానీ, ఫ్లీ మార్కెట్ కానీ, అలాగే ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నది, బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో అదొకటి, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి, ఈ 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది. దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తూనే, ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి, అదేవిధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్, దింసా లాంటి డాన్సెస్ ని కానీ, డీజేస్ ని కానీ, ఫోక్ డాన్సెస్ ని కానీ ఏర్పాటు చేసి ఫోక్ సాంగ్స్ కానీ, కామెడీ షోలు కానీ, వోకల్ టాలెంట్ కానీ, రెండో రోజు మనం ఇవన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసాం కదా, అక్కడ మనం ఏదో రిబ్బన్ కటింగ్ అనేది లాంచ్ ఇక్కడ లాంచ్ చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 14వ వార్డులో ప్రజల అభిష్టం మేరకు తాను బరిలో ఉన్నానని తునిక్ సురేష్ తెలిపారు. ప్రజాసేవ లక్ష్యంగా గత 2 సంవత్సరాలుగా ప్రజలతో కలిసిమెలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడిగా, తోడబుట్టిన తమ్ముడిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా వార్డు సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనను గెలిపించి మరింత సేవ చేసే అదృష్టం కల్పించాలని 14వ వార్డు ప్రజలకు తునికి సురేష్ విజ్ఞప్తి చేశారు. 14వ వార్డులోని జనరల్ రిజర్వ్ కావడంతో ప్రజలకు సేవ చేస్తానని ఈరోజు 14వ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు ఆలోచన చేయండి, పనిచేసే వ్యక్తికి పట్టం కట్టగలరని నా యొక్క 14వ వార్డులోని నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. వార్డును మరింత అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. అధికార పార్టీ నుండి నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. వార్డును మరింత ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆశీర్వదిస్తే అధికారంలో ఉన్న కావున కొంచెము నన్ను ఆశీర్వదించగలరని నా యొక్క మనవి. వార్డులోని ఏ సమస్యలున్నా కానీ వెంటనే స్పందించిన, వార్డులో ఏ పదవి లేకున్నా 2 సంవత్సరాలు వార్డు పట్టుకొని ఉన్నా మీరు నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదవి ఉన్నా లేకున్నా ఏదో పదవి ఉండి ఇక్కడుంటాడో అక్కడుంటానో డంకిలు చేసి మాట్లాడే వాటలు నమ్మకండి. లోకల్ ఉండేవాడిని, సిద్దిపేటలో ఉన్న, బొంబాయిలో ఉండేటోని కాదు, ఫోన్లో రాజకీయం చేసేవాడిని కాదు, లోకల్ ఉండేటోని. మీరు
కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సాగుతున్న సమ్మక్క జాతరకు ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారని జాతర వ్యవస్థాపక చైర్మన్ పిట్టెల శ్రీనివాస్ తెలిపారు. మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు, ఈవో ఎండుపల్లి మారుతి పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఎరుకలిగుట్ట నుంచి సారలమ్మ ఊరేగింపుగా తీసుకొని వచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. నేడు సమ్మక్క రాకతో జాతర పులకరించనుంది. ఇప్పటికే భక్తజనంతో కిక్కిరిసింది. ప్రాంగణంలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరా వినియోగిస్తున్నామని కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వరరావు తెలిపారు. దగ్గర ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టద్దు అమ్మా. శ్రీ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి జరిగే జాతర. ఇక్కడ భక్తులు ముఖ్యంగా భక్తులకు ఏంటంటే ఇక్కడ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను మొక్కుకుంటే వాళ్ళు కోరిన కోరికలు తీస్తారన్నట్టు వాళ్ళకు ప్రగాఢమైన విశ్వాసం. కాబట్టి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పెరుగుతూ వస్తున్నారు. ఒక జాతరకు 3 లక్షలు వస్తే మళ్ళీ జాతరకు 4 లక్షలు అట్లా భక్తులు వస్తున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, తల్లిని మేము కోరుకుంటే వాళ్ళ కోరిన కోరికలు తీర్చే తల్లులు రేకుర్తి సమ్మక్క సారలమ్మ తల్లులని వాళ్ళకు ప్రగాఢమైన విశ్వాసం. అలాగే తల్లులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు వాళ్ళను చల్లంగా చూసి వాళ్ళ కోరికలు తీర్చే తల్లులుగా ప్రసిద్ధి పొందింది. కాబట్టి భక్తులు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అధిక సంఖ్యలో పాల్గొంటారు. దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ కమిటీ ఇక్కడ ఆలయ కమిటీ ఫౌండర్ చైర్మన్ ని ఇప్పుడు మన మున్సిపాలిటీ తరఫున మరియు పోలీస్ శాఖ తరఫున మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందగలని మా యొక్క సుమారు నిన్న ఇలా కలిపి 1 లక్ష వచ్చిండ్రు. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం కాబట్టి సాయంత్రం వరకు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలికలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ లో మహిళల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ ను ప్రారంభించారు. మా పిల్లలే సార్, నేనే గైడ్ టీచర్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఓకే మేడం. అంటే చిన్నపిల్ల ఉంటే పుట్టిన తర్వాత అమ్మాయి డాక్టర్ ఉంటే, బాయ్ ఉంటే, ఇంజనీర్ ఉంటే మంచిగా ఉంటది ఒక ఆలోచన. క్రికెట్ లో కూడా బాయ్ ఉంటే క్రికెట్ ఆడతారు, గర్ల్ ఉంటేనే కబడ్డీ ఆడతారు ఒక ఆలోచన. జాబ్ ఉంటేనే, పైలట్ ఉంటే బాయ్స్ ఉంటారు. దీనికి మీ బయాలజీకి ఏం సంబంధం లేదు, దీనికి మీ కెపాసిటీకి ఏం లింక్ లేదు. ఒక గర్ల్ కూడా ఒక మంచిగా పైలట్ ఉండొచ్చు, ఒక గర్ల్ కూడా ఒక స్పోర్ట్స్ కి కూడా చాలా ఎంకరేజ్మెంట్ మన కలెక్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
ఎవ్రీ కేజీబీవీకి ఆర్చరీ కిట్, ఎవ్రీ కేజీబీవీకి టేబుల్ టెన్నిస్ సప్లై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ బ్యాడ్మింటన్ ఉంది, వాలీబాల్ ఇది మామూలుగా తెలంగాణలో చాలా ఫేమస్ స్పోర్ట్స్ ఉన్నాయి. బట్ కొన్ని నీష్ స్పోర్ట్స్ అంటే మామూలుగా వాళ్ళు ఆడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ టెన్నిస్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ అవుతుంది. దీనికి కూడా అంత ప్రోత్సాహనం ఇవ్వడానికి రంగారెడ్డి జిల్లా అమనగల్ మున్సిపాలిటీ 5వ వార్డులోని కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పాపిశెట్టి రాము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మీడియాకు తెలిపారు. వాస్తవానికి సేవ అంటే ఇప్పుడు ఏమైతుందంటే నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా కొద్ది వరకే వాళ్ళకి ఏదో చిన్నపాటి సాయం లాగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏమైనా కానీ స్కీములు కానీ వాళ్ళకి రావాల్సిన ఏదైతే వికలాంగుల పెన్షన్స్ కానీ నిరుద్యోగులకు కానీ అలాగే ఈరోజు ఇక్కడ వసతుల కల్పన గురించి అంటే ఆమన్గల్లో చాలా వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఆమన్గల్ వ్యాపారాలు ప్రతి దినం తగ్గుముఖం పడుతున్నాయి. ఆ వ్యాపారాలను కూడా ఇక్కడ రావాలంటే కళాశాలలను అలాగే ఇవన్నీ ప్రోత్సహించి ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్గా చేయాలని చెప్పి ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు విధంగా ప్రతి ఒక్కరికి అంటే చాలామంది వేరే ప్లేస్లకు పోతుర్రు. అక్కడ కాకుండా ఖచ్చితంగా మన ఆమన్గల్ మున్సిపాలిటీలకు అందరూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెంచాలని ఒక అంశంతో ఈరోజు అంటే మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతోటి అది పర్మనెంట్ కార్యక్రమం కాదు. ఖచ్చితంగా పర్మనెంట్ కార్యక్రమం కావాలంటే ఇక్కడ అభివృద్ధి అనేది ప్రభుత్వ పరంగా కూడా జరగాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్ళి వచ్చే నిధులను మొత్తం ఆమన్గల్లో ఖచ్చితంగా చేసేసి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు 25 సంవత్సరాలుగా చేస్తున్నాము. అది గ్రహించి ప్రతి ఒక్కరూ ఓటర్ సోదరులు వాళ్ళ పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ఏంటంటే ఈరోజు సేవా కార్యక్రమాలలో మేము చేసేది చాలా చిన్న సాయమే, కాకపోతే ప్రభుత్వ పరంగా ఎంతో పెద్దగా సాయం చేయొచ్చు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కండే హరిప్రసాద్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మిత్రులకు నమస్కారం. మున్సిపాలిటీ ఎన్నికలలో ఈరోజు ఆమన్గల్ యొక్క మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా 4వ వార్డు సభ్యునిగా వేయడం జరిగింది. అన్ని వార్డులలో కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరము ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలైంది. ఆమన్గల్ మున్సిపాలిటీకి ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. ఇచ్చినటువంటి హామీలను 2.5 సంవత్సరాలుగా నెరవేర్చకపోగా ఆమన్గల్కు కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో ఆర్డీఓ కార్యాలయం కావచ్చు, డివిజన్ కార్యాలయాలు కావచ్చు, జూనియర్ కాలేజీ సమస్య కావచ్చు, రాష్ట్రంలో కూడా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పేదలకు పింఛను 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి హామీ కావచ్చు, 2,500 మహిళలకు కావచ్చు, ఆడపిల్లలకు మ్యారేజ్ చేసుకుంటే 1,00,000 రూపాయలు కావచ్చు, అనేకమైనటువంటి హామీలు. ఈ విధంగా 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలు చేయలేదు. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా వైరాలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో బీఆర్ఎస్ సిపిఎం పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత గ్యారంటీ పథకాలపై కార్డులను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. రైతు బంధు, మహాలక్ష్మి, పెన్షన్లు, యువతకు ఉద్యోగాలు వంటి హామీలు నెరవేరలేదని ఆరోపించారు.
ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తూ వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇంతకుముందు మొన్న జరిగిన ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా కలిసి పోటీ చేస్తున్నాం. వారి గుర్తు మీద అదేవిధంగా పిఆర్ఎస్ గుర్తు మీద ఓటేసి ప్రజలు ఆశీర్వదించి మా క్యాండిడేట్ అందరూ కూడా గెలిపియాలని కోరుకుంటున్నాం. అయితే ఇవాళ కనుక కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజలని అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కూడా మోసం చేసేసి అధికారంలోకి వచ్చారు. ఏ విధంగా మోసం చేసిందంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా ఇట్లా వాగ్దానాలు ఇచ్చి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో గత 2 సంవత్సరాలుగా పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సక్రమంగా నిర్వహణ లేదు, పర్యవేక్షణ లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఒక వైఫల్యం అవపడతా ఉంది. దీనికంటే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాడు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా అనేక గ్యారెంటీలు కూడా ఇచ్చారు. కానీ వాటిని అమలు చేయటంలో సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ఆశ చూపి ప్రజలకి హామీ 2 సంవత్సరాల గుంపు మేస్త్రి పరిపాలనకి తేడా చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం. మీ యొక్క వైరా ప్రజలందరికీ కూడా వైరా అనేటువంటిది ఈరోజు ఒక పాడుపడ్డటువంటి ప్రాంతంగా మారిపోయింది. వైరా రూపురేఖలు మార్చడం కోసం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు కానివ్వండి, నావా నాగేశ్వరరావు గారు కానివ్వండి, పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా వైరా అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేశారు. ఈరోజు కనీసం బ్లీచింగ్ కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తొర్రూరు మండల కేంద్రంలో రాస్తా రోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలన అనుభవం లేని వారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని, పరిపాలన చేతకాక రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరిట బీఆర్ఎస్ నేతలను వేధిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేయలేకే ఈ ప్రభుత్వం డ్రామాలకు పాల్పడుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్లోని కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ 2వ రోజు సజావుగా సాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 33 కౌంటర్లు, హెల్ప్ డెస్క్, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్, నామినేషన్ పత్రాలు ఇచ్చే కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదటి రోజు 76 మంది 80 సెట్లు దాఖలు చేయగా 120 దాఖలు చేసినట్లు తెలిపారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారన్నారు. జరుగుతుంది. ఈ రోజు కూడా మనకి నామినేషన్ మనకి 10:30 to 5 o'clock వరకు తీసుకుంటాం. రేపు కూడా మనము 10:30 to 5 o'clock వరకు తీసుకుంటాము. సో దీనికోసం మున్సిపల్ కార్పొరేషన్లో మనం చాలా విస్తృతంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మన మున్సిపల్ మెయిన్ బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ మన మున్సిపల్ న్యూ బిల్డింగ్లో మనము ఆర్ఓస్కి మనకి టోటల్ మొత్తం 33 ఆర్ఓస్ ఉన్నారు. డివిజన్ వైజ్గా కూడా మనం ఏ ఆర్ఓస్ ఎక్కడ అన్నది కూడా సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టినాం. అందరూ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ రూమ్స్లో వెళ్ళి ఇప్పుడు నామినేషన్ చేయడం జరుగుతుంది. నిన్న వరకు మనకి టోటల్ ఒక 80 నామినేషన్స్ అనేది వచ్చినాయి. ఈ రోజు కూడా మనం ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం ఎన్ని వస్తున్నాయి అనేది. సో దీనికి కూడా మనం అన్ని ఇమీడియట్గా ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వస్తాయి, అఫిడవిట్స్ ఉంటాయి, సెల్ఫ్ అఫిడవిట్ అవన్నీ కూడా మనం టీ-పోల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో పబ్లిక్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ కోసం మనం అప్లోడ్ చేస్తాం. పబ్లిక్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. తర్వాత రేపు ఈవినింగ్ వరకు మనకి 5 వరకు నామినేషన్ ఉంటుంది. నా అందరి క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా మీరు కొంచెం ముందే వస్తే మనకి లాస్ట్ మూమెంట్ రష్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేను ఒక మున్సిపల్ తరపించి మనం అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరి ద్వారా. సో ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి మనము మాస్టర్ ట్రైనర్స్తో పాటు మన స్టాఫ్తో పాటు మనము సదాశివపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా రేణుకా శ్రీనివాస్ గౌడ్ విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ వార్డు ఓటర్ భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. గెలుపొందితే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డులోని ప్రతి సమస్యను ఎమ్మెల్యే నిర్మలా జగ్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రేణుకా శ్రీనివాస్ గౌడ్కు మద్దతు ప్రకటించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాక బ్రిడ్జిపై కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో 3 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కొనిజర్ల మండలం గోపవరం గ్రామానికి చెందిన కూలీలు తల్లాడ మండలం మంగాపురంలో పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో నెమ్మదించగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలోని పలువురు కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మహిళలను 108 అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. లారీలు కూడా పోనీ వద్దాం. బండి పక్క పెట్టరు. ఆటో డ్రైవర్ రెడీ, ఆటో డ్రైవర్ రెడమ్మా, ఆటో డ్రైవర్ రెడీ అన్నా. వెనక్కి రానా తమ్ముడు, అన్నా వెనక్కి రా, సరే వెనక్కి రారా.
బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై కావాలనే అపవాదులు మోపి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు తప్పని తాజా తీర్పుతో రుజువయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం పార్కు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి 50 కొబ్బరికాయలు కొట్టారు. స్వామివారి ఆశీస్సులతో సత్యమే గెలిచిందని, అసత్య ప్రచారాలు చేసిన వారికి అది గుణపాఠమని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మాన్ని, తిరుమల లడ్డు పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయాలని ప్రయత్నించిన వారిపై సిబిఐ తీర్పు బలమైన సందేశమని ఆయన పేర్కొన్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో జంతు కలేబరాల నెయ్యి, పంది నెయ్యి, చేప నెయ్యి కలిసిందని చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అపవాదు ఇవాళతో తొలగింది కనుక దాన్ని విముక్తి పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు బుద్ధి రావాలని చెప్పి కోసం ఎవరన్నా తప్పు చేస్తే అటువంటి వారికి గడ్డి పెట్టాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని దాని మీద సిబిఐకి అప్పచెప్పి ఇందులో నిజానిజాలు దిగ్గుదాల్చడని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏదైతే నిన్న మళ్ళీ యావత్ ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కదా, ఇది నిజమేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల సిబిఐ మరి ఏదైతే విచారణ చేసి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేదా ఐసీఏఆర్ వారి ద్వారా మరి ఏదైతే వెరిఫై చేసి సిబిఐ పత్తి కొవ్వు అలానే బీఫ్ కొవ్వు ఫిష్ ఆయిల్తో కలిసి లడ్డూలు చేసి అయోధ్యకి పంపించారని చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కూడా రిజిగ్నేషన్ చేసి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా హిందువులందరికీ కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారానే మరి నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాడాలి అని చెప్పి మరి కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.